ఈ రోజు క్లాస్లో టీటీఎల్ అండ్ సిమాస్ గురించి నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనము ఆర్టీఎల్ డిటిఎల్ నేర్చుకున్నాం. ఆర్టీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నాల్ సర్క్యూట్, డిటిఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నాండ్ గేట్. నెక్స్ట్ టీటీఎల్ నాండ్ గేట్. టీటీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నాండ్ ఆపరేషన్. సిమాస్ ఈజ్ బేస్డ్ ఆన్ నార్ ఆపరేషన్. టీటీఎల్ మీన్స్ టీ స్క్వేర్ ఎల్ అంటారు. టీటీ మీన్స్ ట్రాన్సిస్టర్ లాజిక్. It is a saturated logic. It is the most widely used circuit because of its speed and easy interface with other digital circuits. Most widely used circuit because of its operating speed is increases and easy interface with the other digital circuits. ఈజీగా మనం అదర్ సర్క్యూట్స్లో అదర్ డిజిటల్ సర్క్యూట్స్ కూడా మనం ఈజీగా ఇంటర్ఫేస్ చేసుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ది సర్క్యూట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. ఆపరేటింగ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్. మోర్ ఆపరేటింగ్ స్పీడ్ వల్ల మనం ఎక్కువగా ఈ టీటీఎల్ సర్క్యూట్స్ని మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, ది యూనిక్ ఫీచర్ ఆఫ్ ది సర్క్యూట్ ఈస్ దట్ ఇట్ యూజెస్ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఎట్ ది ఇన్పుట్ which replaces the input diodes of the DTL. ఇక్కడ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ని మనం యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనకి డిటిఎల్లో డయోడ్స్ ట్రాన్సిస్టర్ లాజిక్లో 2 డయోడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 డయోడ్స్ని రీప్లేస్ చేసి మనం ఇక్కడ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అనే సర్క్యూట్ని యూజ్ చేస్తున్నాం. ఏ ఒక ఎమిటరు బి అనే ఇన్పుట్ ఒక ఎమిటర్కి అప్లై చేస్తున్నాం. ఈ ట్రాన్సిస్టర్లో మనకి మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం. Multiple emitter transistor at the input which replaces the input diodes of the DTL. సేమ్ డిటిఎల్ సర్క్యూట్స్లో 2 డయోడ్స్ని రీప్లేస్ చేసి మనము ఇక్కడ మల్టిపుల్ ఎమిటర్స్ ఉన్న ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేసాం. సిన్స్ ఏ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఈజ్ స్మాలర్ ఏరియా దాన్ ది డయోడ్స్. అంటే డయోడ్స్కి పెట్టే స్పేస్ కన్నా ఈ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అంటే 2 డయోడ్స్ ప్లేస్లో మనం ఓన్లీ మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ 1 ట్రాన్సిస్టర్నే మనం ఫిక్స్ చేసాం కాబట్టి స్మాలర్ ఏరియా దాన్ ది డయోడ్స్. నెక్స్ట్ సర్క్యూట్ కన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ ది టీటీఎల్ నాండ్ సర్క్యూట్. బేసిక్ సర్క్యూట్ ఆఫ్ ది టీటీఎల్ నాండ్ సర్క్యూట్. 2 డయోడ్స్ ప్లేస్లో మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ Q1 తీసుకున్నాం. Q1 నుంచి త్రూ R1 ద్వారా VCCకి. నెక్స్ట్ అనదర్ ట్రాన్సిస్టర్ Q2. బోత్ Q1 అండ్ Q2 ఆర్ NPN ట్రాన్సిస్టర్స్. ఇక్కడ డ్రైవింగ్ పాయింట్స్ M, N అని తీసుకున్నాం. N అనేది N దగ్గర మీకు అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్, రిజల్టెంట్ అవుట్పుట్ N అనే పాయింట్ డ్రైవింగ్ పాయింట్ దగ్గర నోట్ చేస్తాం. దీస్ 2 రెసిస్టర్స్ R1, R2 త్రూ ఇక్కడ బేస్ ఆఫ్ ది R1 to VCC. This one is collector. ట్రాన్సిస్టర్కి మనకి 3 టెర్మినల్స్, ఎమిటర్, బేస్, కలెక్టర్. నెక్స్ట్ బేస్, ఎమిటర్, కలెక్టర్. దిస్ ఈజ్ ది బేసిక్ సర్క్యూట్ ఆఫ్ ది టీటీఎల్ నాండ్ గేట్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ నాండ్ సర్క్యూట్. నాండ్లో మనకి మీకు ఇన్పుట్స్ ఏబి, అవుట్పుట్ A.B హోల్ బార్. దీనికి టేబుల్ కూడా మీకు తెలుసు, ట్రూత్ టేబుల్. అంటే టీటీఎల్ నాండ్ గేట్ అనేది నాండ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి నాండ్ లాజిక్ సింబల్ దాని టేబుల్ వేసాము. దాని వర్కింగ్ దీనికి ఈక్వల్ అవ్వాలి. మనకి ఇక్కడ 0 0 ఇస్తే 0 × 0 బార్ 1, 0 1 కానీ 1 0 కానీ ఇస్తే మొత్తం 0 అయిపోద్ది, 0 బార్ 1. బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1 అయినప్పుడు 1 × 1 1 1 బార్ ఈజ్ 0. అంటే మనకి బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడు గేట్ అనేది వర్క్ అవ్వదు. బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అవ్వాలి ఆర్ ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 0 అయినా సరే మనకి అవుట్పుట్ అనేది గోస్ టు లాజిక్ 1. అది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. బేసిక్ సర్క్యూట్ యొక్క ఆపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 0 తీసుకుందాం. ఫస్ట్ కేస్ A0 B0 తీసుకుంటే మనకు అవుట్పుట్ పాయింట్ N దగ్గర అవుట్పుట్ ఎంత రావాలి, మనకి 1 రావాలి. అది చూడండి ఆపరేషను. ఫస్ట్ A is 0, B is 0. Both inputs are 0 0. 0 means low voltage negative. 1 means high value positive.
కాబట్టి ఇక్కడ 0 0 కాబట్టి నెగిటివ్ వోల్టేజ్. ఇక్కడ ఎన్పిఎన్ కాబట్టి ఎమిటర్ ఈజ్ నెగిటివ్. యారో అనేది బయటకు ఉంది, అవుట్వర్డ్స్ ఉంటే నెగిటివ్. ఇక్కడ ఎమిటర్ నెగిటివ్, బేస్ పాజిటివ్, కలెక్టర్ పాజిటివ్. ఎన్పిఎన్ కాబట్టి 0 అనేది నెగిటివ్, ఈ ఎమిటర్ అనేది నెగిటివ్ కాబట్టి ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్. దెన్ Q1 ఈజ్ సాచురేషన్ స్టేట్, వర్క్ అవుతుంది సాచురేషన్ స్టేట్. వై ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. ఎందుకంటున్నాం ఫార్వర్డ్ బయాస్? ఏ ఈజ్ నెగిటివ్ వాల్యూ, ఎమిటర్ ఈజ్ నెగిటివ్ వాల్యూ. దెన్ ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. దెన్ పాయింట్ M ఈజ్ గోస్ టు సాచురేషన్ రీజియన్ వయా R1 త్రూ VCC. కాబట్టి ఇక్కడ మీకు సాచురేషన్ రీజియన్కి వెళ్ళినప్పుడు VCE ఈక్వల్ టు VCCకి ఈక్వల్ అవుతుంది. అంటే 5 volts, దట్ మీన్స్ 1 voltage, లాజిక్ 1. ఇక్కడ మనం అప్లై చేసే VCC అనేది త్రూ R1 ద్వారా ఈ M అనే పాయింట్కి రీచ్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా అక్కడ డ్రాప్ అయిపోయి మీకు VCE ఈక్వల్ టు VCC అయితే మీకు అక్కడ ఫైనల్గా డ్రాప్ అనేది 0 వస్తుంది. ఎప్పుడు? Q1 అనేది ఆన్ అయినప్పుడు, సాచురేషన్ రీజియన్కి వెళ్ళినప్పుడు. అప్పుడు మీకు ఆ 0 అనే వాల్యూ త్రూ బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ Q2కి వెళ్తుంది. బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ Q2కి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇటు నుంచి 0 వాల్యూ, 0 అనేది నెగిటివ్. ఇక్కడ NPN కాబట్టి బేస్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్కి వస్తే ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. వై దెన్ Q2 ఈజ్ కట్ ఆఫ్ స్టేట్. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఆల్రెడీ డ్రాప్ అయిన M దగ్గర వాల్యూ 0 మీన్స్ నెగిటివ్. నెగిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ కాబట్టి Q2 ఈజ్ కట్ ఆఫ్ స్టేట్. Q2 కట్ ఆఫ్ అయినప్పుడు మీకు రివర్స్ బయాస్ జంక్షన్ పాయింట్ N ఈజ్ గోస్ టు 0. దెన్ త్రూ VCC ద్వారా వచ్చిన మీకు 5 volts అనేది అవుట్పుట్కి రీచ్ అవుతుంది. 5 volts మీన్స్ లాజిక్ 1. అంటే VCC మనం 5 volts అప్లై చేస్తే 5, 10 volts అప్లై చేస్తే 10 volts. లాజిక్ 1 అనమాట. హై వాల్యూ మీన్స్ 1, లో వాల్యూ మీన్స్ 0. కాబట్టి ఫైనల్గా మనకి ఇక్కడ 1 అనే వాల్యూ వచ్చింది. సేమ్ అలాగే రిమైనింగ్ కేసెస్, ఏదైనా 0 or 1, or 1 or 0, ఏదైనా సరే ఒక ఇన్పుట్ 0 అయితే మనకి ఫైనల్ అవుట్పుట్ 1 వస్తుంది. దాని అసోసియేటెడ్ ఛానల్ ఏమవుతుంది? ఒక ఇన్పుట్ 0 అయితే ఇక్కడ Q1 అనే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ 1 0 అయితే అంటే ఏ 0 అయినా సరే, B0 అయినా సరే మనకి Q1 అనే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఎందుకంటే AB ఇన్పుట్స్ అనేవి మల్టిపుల్ ఎమిటర్ ట్రాన్సిస్టర్కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. రిమైనింగ్ ఏదర్ 0 or 1 అయినా సరే ఫస్ట్ కేసు లాగానే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అంటే దాని అసోసియేటెడ్ ట్రాన్సిస్టర్ ఆన్ అయ్యి ఇక్కడ డ్రాప్ అయిపోద్ది 0 volt. ఇక్కడ నుంచి వచ్చిన 5 volts VCC ద్వారా వచ్చిన హై వోల్టేజ్ డ్రాప్ అయిపోయి ఈ 0 అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు Q2 అనేది ఆఫ్ అవుతుంది. Q2 ఆఫ్ అయింది కాబట్టి పైనుంచి వచ్చే VCC త్రూ R2 ద్వారా ఫైనల్ అవుట్పుట్కి రీచ్ అవుతుంది. దట్ ఈజ్ 1, లాజిక్ 1. ఈ 3 కేసెస్ సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ లాస్ట్ కేసు చూడండి. లాస్ట్ కేసులో బోత్ AB ఆర్ 1 1. 1 1 మీన్స్ పాజిటివ్ వాల్యూ, హై వాల్యూ. ఈ పాజిటివ్ అనేది నెగిటివ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? రివర్స్ బయాస్. పాజిటివ్ నెగిటివ్కి ఇస్తే రివర్స్ బయాస్. కాబట్టి ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్డ్. దెన్ Q1 ఈజ్ కట్ ఆఫ్ స్టేట్. Q1 ఈజ్ కట్ ఆఫ్ స్టేట్. ఇది ఆఫ్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ నుంచి వచ్చే VCC అనేది 5 volts ఆన్ అయితే డ్రాప్ అయ్యేది. Q1 ఈజ్ కట్ ఆఫ్ కాబట్టి యాస్టీజ్గా త్రూ వయా R1 ద్వారా వచ్చే హై వోల్టేజ్ గోస్ టు బేస్ ఆఫ్ ది Q2. బేస్ అనేది పాజిటివ్ కాబట్టి మనకి VCC కూడా పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. Q2 అనేది మీకు సాచురేషన్ రీజియన్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ హై వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ త్రూ R2 ద్వారా వచ్చే హై వోల్టేజ్ మీకు 0 అయిపోతుంది, డ్రాప్ అయిపోద్ది. కాబట్టి దెన్ ఈజ్ అవుట్పుట్ ఈజ్ గోస్ టు లాజిక్ 0. మీకు ఈ బేసిక్ సర్క్యూట్ యొక్క వర్కింగ్ అర్థమైతే నెక్స్ట్ మీకు TTL మీకు టోటమ్ పోల్ అవుట్పుట్ అని నెక్స్ట్ సర్క్యూట్ ఉంది, అది ఈజీగా అర్థమవుతుంది. దిస్ వన్ ఈజ్ టోటమ్ పోల్ అవుట్పుట్. ఫస్ట్ సర్క్యూట్ ది బేసిక్ సర్క్యూట్ ఆఫ్ ఫిగర్ A అది. నెక్స్ట్ ఫిగర్ B ఇది టోటమ్ పోల్ అవుట్పుట్. ఈ టోటమ్ పోల్ అవుట్పుట్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా దిస్ ఎక్స్ట్రా అవుట్పుట్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ ది టోటమ్ పోల్ స్టేజ్. ఎక్స్ట్రాగా మనం ఏం తీసుకున్నాం? అవుట్పుట్ స్టేజీ
ఎక్స్ట్రాగా ఇంతవరకు మనకి బేసిక్ సర్క్యూట్, ఎక్స్ట్రాగా Q3 డయోడు Q4 ఈ 3 కాంపోనెంట్స్ తీసుకున్నాం. ఈ ఎక్స్ట్రా స్టేజ్ని మనం ఏమంటున్నాం, టోటల్ అవుట్పుట్ స్టేజ్ అంటున్నాం. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే దిస్ ఎక్స్ట్రా అవుట్పుట్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ ది టోటమ్ పోల్ స్టేజ్ బికాస్ ద 3 అవుట్పుట్ కాంపోనెంట్స్ Q3, Q4 and T are stacked one on top of the other in the manner of a totem pole. అంటే ఒకదానిపైన ఒకటి Q4 పైన డయోడ్ పైన Q3 పైన R4 అంటే ఒకదానిపైన ఒకటి తీసుకున్నాం కాబట్టి ఈ మేనర్ని ఏమంటామంటే మనము స్టాక్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది, స్టాక్ లో కనుక మనం ఎలా ఇస్తాము, వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్ ఇన్ ది మేనర్ ఆఫ్ ఏ టోటమ్ పోల్. ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా మీకు ఆపరేషన్ సేమ్, ఇంతవరకు మీకు తెలుసు. ఇక్కడ డయోడ్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఎట్ ది సేమ్ టైం Q3 and Q4 డయోడ్ D is prevents the function of diode D in figure is to prevent both Q3 and Q4 from being turned on simultaneously. If both were to be on at the same time, they would offer low impedance. అంటే at the same time రెండు ఆన్లో ఉంటే కనుక మీకు ఇట్ విల్ ఆఫర్ ది లో ఇంపిడెన్స్. కాబట్టి మీకు ఎట్ ఏ టైము సైమల్టేనియస్గా ఆన్ కానీ ఆఫ్ కానీ అవ్వకుండా ఉండటానికి ఈ డయోడ్ D అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే డయోడ్ D ఏం చేస్తుందంటే Q3 ఆన్లో ఉంటే Q4 ఆఫ్లో ఉంటుంది, Q3 ఆఫ్లో ఉంటే Q4 ఆన్లో ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎట్ ది సేమ్ టైం రెండు ఒకేసారి ఆన్లో కానీ ఆఫ్లో కానీ ఉంటే ఏమవుతుందంటే ది సప్లై విచ్ విల్ డ్రా ఎక్సెసివ్ కరెంట్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నాయిస్ స్పైక్స్ ఇన్ ది అవుట్పుట్. అలా ఉంటే ఏమవుతుందంటే మీకు ఎక్సెసివ్ కరెంట్ని డ్రా చేసి ఇట్ విల్ ప్రొడ్యూస్ ది లార్జ్ నాయిస్ స్పైక్స్ ఇన్ ది అవుట్పుట్. మనకు వచ్చే అవుట్పుట్లో లార్జ్ నాయిస్ స్పైక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ అవుట్పుట్లో మనకి లార్జ్ నాయిస్ స్పైక్స్ అనేవి వస్తాయి అన్నమాట మీకు. ఇలా మీకు లార్జ్ నాయిస్ స్పైక్స్ వస్తాయి. ఇట్ మే ఆల్సో బి నోటెడ్ దట్ ది ఎడిషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ టోటమ్ పోల్ ట్రాన్సిస్టర్ ఇంక్రీజెస్ ది ఆపరేటింగ్ స్పీడ్ అండ్ అవుట్పుట్ క్యాపబిలిటీ, కరెంట్ క్యాపబిలిటీ ఆఫ్ దిస్ సర్క్యూట్. ఈ అడ్వాంటేజెస్ అన్ని ఉండడం వల్ల మనం ఈ టోటమ్ పోల్ స్టేజ్ని మనం ఎక్స్ట్రాగా బేసిక్ సర్క్యూట్కి యాడ్ చేసాం. ఇది కూడా సేమ్ సర్క్యూట్. మీకు ఏబి ఇన్పుట్స్ 0 0 ఇస్తే ఫస్ట్ when the input is high, ఫస్ట్ ఏబిఆర్ 1 1 తీసుకున్నాం. 1 1 తీసుకుంటే ఏమవుతుంది మీకు 1 అనేది పాజిటివ్ కాబట్టి నెగిటివ్కి ఇచ్చేసరికి అది రివర్స్ బయాస్. పాజిటివ్ నెగిటివ్కి ఇస్తే సేమ్ ఇందాకలాగానే రివర్స్ బయాస్ వస్తుంది. రివర్స్ బయాస్ వచ్చినప్పుడు మీకు Q1 రివర్స్ బయాస్ అయితే Q1 అనేది మీకు ఇక్కడ ఆఫ్ అవుతుంది. యాస్టీజ్గా విసిసి అనేది దీనికి వచ్చినప్పుడు ఇది మీకు ఆన్ అవుతుంది. అంటే Q1 ఆఫ్ అయితే Q2 ఆన్. నెక్స్ట్ ఇది ఆన్ అయినప్పుడు మీకు ఇక్కడ డ్రాప్ అయిపోయింది 0 వోల్ట్, ఇక్కడ డ్రాప్ అయిపోద్ది. ఈ 0 అనేది ఇక్కడికి వస్తే మీకు ఏమవుతుంది, ఇది మళ్ళీ Q3 ఆఫ్ అవుతుంది. Q3 ఆఫ్ అయిపోతే మీకు Q4 ఆన్ అవుతుంది. అది డయోడ్ D వల్ల. కాబట్టి ఈ కండిషన్లో మీకు ఏమవుతుందంటే మనకి షార్ట్ మనం ఎలా చెప్పుకోవచ్చు, వెన్ ఇన్పుట్స్ ఆర్ ఎట్ లాజిక్ 1 Q1 ఈజ్ ఆఫ్, Q2 ఈజ్ ఆన్, Q3 is off and Q4 is on. Because of its output becomes logic 0. Both are 1 1 అయినప్పుడు మనకి అవుట్పుట్ లాజిక్ 0నే కదా. ఇక్కడ మనకి both are 1 1 అయినప్పుడు
బోత్ ఆర్ 1 1 అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది లాజిక్ 0 అయింది. అప్పుడు మనకి ఎలా ఉంటున్నాయి ట్రాన్సిస్టర్స్ Q1 ఆఫ్లో ఉంటుంది, Q2 ఆన్, Q3 ఆఫ్, Q4 ఆన్. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఏమో ఆఫ్లో ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఏమో ఆన్లో ఉంటున్నాయి. ఎప్పుడు బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడు. అలాగే బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినా సరే, ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 0 అయినా సరే మీకు ఎలా ఉంటాయి అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఇఫ్ ఎనీ ఆఫ్ ది టూ ఇన్పుట్స్ ఆర్ బోత్ ఆర్ లో, Q1 turns on and potential of its collector falls. Hence Q2 is turned off, grounding its emitter and the base of Q4, so that Q4 is also turned off. దీన్ని ఎలా మనం చెప్పుకుంటామంటే since n is at VCC, it turns Q3 on the potential of point C is, అంటే మీకు ఇక్కడ Q3 కనుక మీకు ఆన్ అయితే ఇది Q3 ఆఫ్ అయిపోతే మనకి VCC నుంచి వచ్చేది ఏమి ఉండదు. కానీ Q3 ఆన్ అయినప్పుడు Q4 ఆఫ్ అయినప్పుడు అవుట్పుట్ దగ్గర మీకు ఈ VCCలో నుంచి కొంత డ్రాప్ అవ్వాలి. ఇది -R4 -Q3 -D తీసుకుంటే మీకు వస్తుంది. Q3 ఆఫ్ అనుకోండి, డైరెక్ట్గా అవుట్పుట్ దగ్గర మనకి ఎంత ఉంటే అంత తీసుకుంటాం. అలా కాకుండా Q3 ఆన్లో కనుక ఉంటే Q3 ఆన్లో ఉండి Q4 ఆఫ్లోకి వస్తే ఈ కేసెస్లో ఎలా ఉంటుంది కాబట్టి అప్పుడు VCC మైనస్ డ్రాప్ ఇన్ R4, డ్రాప్ ఇన్ Q3 అండ్ డ్రాప్ ఇన్ D తీసుకుని అప్పుడు ఫైనల్ అవుట్పుట్ వాల్యూ తీసుకుంటాం. సిన్స్ n is at VCC, it turns Q3 on the potential of point C is VCC minus drop in R4, Q3 and D. Since these drops do not amount too much, output is at loss. అంటే ఇవి మనం అంతా కన్సిడర్ చేయవచ్చు, నెగ్లెక్ట్ చేసేయచ్చు వాటి డ్రాప్స్ని. కాబట్టి డైరెక్ట్గా VCC అనేది అవుట్పుట్కి రీచ్ అవుతుంది. అప్పుడు మీకు బోత్ ఆర్ 0 0 అయినా సరే, ఎయిదర్ ఇన్పుట్ 0 అయినా సరే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇది సేమ్. అంటే ఎక్స్ట్రాగా టోటమ్ పోల్ అవుట్పుట్ స్టేజ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ది సప్లై విచ్ విల్ డ్రా ఎక్సెసివ్ కరెంట్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నాయిస్ స్పైక్స్ ఇన్ ది అవుట్పుట్. ఇట్ మే ఆల్సో బి నోటెడ్ ది ఎడిషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ టోటమ్ పోల్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది, ఇంక్రీజెస్ ది ఆపరేటింగ్ స్పీడ్ అండ్ అవుట్పుట్ కరెంట్ క్యాపబిలిటీ ఆఫ్ దిస్ సర్క్యూట్. అది అడ్వాంటేజ్. దీని యొక్క మెరిట్స్, డిమెరిట్స్. గ్రేటర్ స్పీడ్ దాన్ డిటిఎల్ కన్నా ఆపరేటింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, నాయిస్ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, ప్రాపగేషన్ డిలే ఫర్ గేట్ ఆఫ్ నానో సెకండ్స్, యావరేజ్ పవర్ డిసిపేషన్ ఈజ్ 10 mV. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ ఈజ్ CMOS NOR gate. CMOS NOR gate is, CMOS means complementary metal oxide semiconductor. Complementary means both NMOS and PMOS devices. NMOS and PMOS అంటే N channel metal oxide semiconductor and P channel metal oxide semiconductor. These two are combined the CMOS NOR gate. ఈ CMOS అనేది కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అనేది నార్ అనే గేట్ మీద, నార్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ నార్ తెలుసు. నార్ అవుట్పుట్ ఈజ్ A + B హోల్ బార్, 0 + 0 0 బార్ 1, 0 + 1 1 బార్ 0, 1 + 0 1 బార్ 0, 1 + 1 1 బార్ 0. మీకు బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినా, ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 0 అయినా మీకు అంటే బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే అవుట్పుట్ 1 వస్తుంది. ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 0 అయినా, బోత్ ఇన్పుట్స్ 1 అయినా సరే అవుట్పుట్ అనేది 0. అంటే మీకు అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది, ఎయిదర్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే మీకు 1 వస్తుంది. ఇప్పుడు మీకు Q1, Q2, Q3, Q4 4 ట్రాన్సిస్టర్స్. మీకు ఇందులో ఏంటంటే CMOS, ఇందులో ఫస్ట్ మెరిట్స్, డిమెరిట్స్ చెప్పుకుందాం. CMOSకి, CMOS లాజిక్ సర్క్యూట్ యూజ్ బోత్ PMOS and NMOS devices in the same circuit. It gives the advantage of drastic decrease in power dissipation, 12 nanowatts per gate, and increase in speed of operation. Input, it has the packing density, that is large number of circuits can be placed in a single chip
As a result, it is extensively used in VLSI circuit such as one-chip computers and memory systems. కానీ మనం ఇప్పుడు నవ్వేడేస్ మనం ఇదంతా ఓల్డ్. నవ్వేడేస్ మనం SOS మాస్, ది న్యూయెస్ట్ సిలికాన్ ఆన్ సఫైర్ మాస్, అంటే SOS మాస్ ఈజ్ 2 to 4 times ఫాస్టర్ దాన్ ది స్టాండర్డ్ CMOS. ఓల్డెన్ డేస్లో మనం CMOSని యూజ్ చేసుకునే వాళ్ళం. నవ్వే డేస్ మనం SOS మాస్ అనే డివైస్ని యూజ్ చేసుకుంటాం. ఇది 2 to 4 times ఫాస్టర్ దాన్ ది స్టాండర్డ్ CMOS. హెన్స్ దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఎవ్రీథింగ్ from electronic watches and calculators and microprocessors. ఈ డివైజెస్ అన్నిటిలోనూ మనకి CMOS డివైజెస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఫిగర్ షోస్ ఏ CMOS NOR సర్క్యూట్. ఫిగర్ షోస్ ఏ CMOS NOR సర్క్యూట్. ఇప్పుడు ఈ ఫిగర్లో మనము ఫిగర్ ఏ అనేది Q1 Q2 both are NMOS devices, Q3 and Q4 are PMOS devices. మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్లో మనం ఎక్కువగా ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తాం. ట్రాన్సిస్టర్లో అయితే ట్రాన్సిస్టర్ టెర్మినల్స్ మీకు తెలుసు, ఎమిటర్, బేస్, కలెక్టర్. కానీ ఇక్కడ ఫీల్డ్ ఎఫెక్ట్ FETలో మీకు దిస్ వన్ ఈజ్ డ్రైన్, గేటు, సోర్స్, మిడిల్లోది గేటు. ఇది ఇలా బయటకు ఉంటే దిస్ గేట్ ఈజ్ NMOS డివైజెస్. Q1 and Q2 ఆర్ NMOS డివైజెస్. Q3 and Q4 ఆర్ PMOS డివైజెస్. పైన దిస్ వన్ ఈజ్ ప్లస్ VDD, అంటే డ్రైన్ టు గ్రౌండ్, సోర్స్ అనమాట. గ్రౌండ్ మీన్స్ సోర్స్. ఇక్కడ మీకు గేట్ అనేది నెగిటివ్, నెక్స్ట్ ఈ డ్రైన్, సోర్స్ అనేది పాజిటివ్. ఇక్కడేమో ఈ గేట్ అనేది నెగిటివ్, ఇక్కడ డ్రైన్, సోర్స్ పాజిటివ్. ఇక్కడ మీకు PNPలో ఇక్కడ గేట్ పాజిటివ్, ఇక్కడ గేట్ పాజిటివ్, రిమైనింగ్ డ్రైన్ అండ్ సోర్స్ ఆర్ నెగిటివ్. కాబట్టి మీకు ఇక్కడ ఈ వర్కింగ్ చూడండి. ఫస్ట్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 0 చూద్దాం. ABR 0 0. ఇక్కడ ఏకి 0, బికి 0 ఇచ్చినప్పుడు Q1కి ఏమొస్తుంది, A0 B0 కాబట్టి Q1కి ఇక్కడ పాజిటివ్, కాబట్టి Q1 అండ్ Q2 ఆర్ మీకు 0 మీన్స్ నెగిటివ్, P మీన్స్ పాజిటివ్, కాబట్టి Q1 అండ్ Q2 ఆర్ ఆఫ్, Q3 అండ్ Q4 ఆర్ ఆన్. అర్థమైంది కదా. ఇక్కడ Q అనేది 0 మీన్స్ పాజిటివ్కి ఈ పాజిటివ్ ఇస్తున్నాం. ఇక్కడ NPNలో గేట్ నెగిటివ్ అయితే డ్రైన్, సోర్స్ పాజిటివ్లు అవుతాయి. కాబట్టి ఇక్కడ Q1 అండ్ Q2 ఆర్ ఆఫ్ స్టేట్, Q3 అండ్ Q4 ఆర్ ఆన్ స్టేట్. సేమ్ ఇక్కడ దీనికి డయాగ్రామ్ ఇక్కడ వేసాం చూడండి. Q1 Q2 ఆర్ ఆన్ స్టేట్లో కాబట్టి స్విచ్ క్లోజ్ అయినాయి. Q3 Q4 ఓపెన్, ఆఫ్ స్టేట్ కాబట్టి ఓపెన్ అయినాయి చూడండి. అంటే బిట్వీన్ ది డ్రైన్ టు సోర్స్ ఉన్న 4 MOSFETస్లో 2 ఓపెన్గా ఉంటాయి, ఓపెన్ సర్క్యూట్స్లో ఉంటాయి, 2 ఏమో క్లోజ్డ్ సర్క్యూట్, అంటే ఆన్ సర్క్యూట్లో 2 ఉంటాయి, ఆఫ్ సర్క్యూట్స్లో 2 ఉంటాయి. కాబట్టి మీకు డ్రైన్ నుంచి సోర్స్కి అట్లీస్ట్ 1 ఓపెన్ స్విచ్ ఆర్ 2 ఓపెన్ స్విచ్చెస్ ఉండటం వల్ల మనకి లీకేజ్ కరెంట్ ఎక్కువగా, ఇక్కడ లీకేజ్ కరెంట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఇందులో. దే వుడ్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ దట్ ఇన్ ఈచ్ కాంబినేషన్ ఆఫ్ A and B there is at least 1 open switch between plus VDD and ground. Hence the gate draws only leakage current from supply for any static state. However, when the gate switches from one level to another level, some power is consumed. Because 2 MOSFETs are partly on at the same time, due to this reason, power dissipated by CMOS circuit is a function of input signal frequency. ఇలా మీకు ఎట్ ది సేమ్ టైము 2 ట్రాన్సిస్టర్స్ ఆన్లో కానీ ఆఫ్లో కానీ ఉండటం వల్ల మీకు పవర్ డిస్సిపేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మీద మనకి ఈ ఫ్రీక్వెన్సీ హయ్యర్ ది ఫ్రీక్వెన్సీ గ్రేటర్ ది పవర్ డిస్సిపేషన్. అంటే ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మనం హై ఫ్రీక్వెన్సీ కనుక అప్లై చేస్తే పవర్ డిస్సిపేషన్ అనేది ఎక్కువగా మనకి డిస్సిపేషన్ జరుగుతుంది. కాబట్టి డిపెండ్స్ అపాన్ దిస్ అవుట్పుట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫస్ట్ కేసులో మనకి ABR 0 0 అయినప్పుడు మనం ఏమవుతుంది, ఇప్పుడు Q1 అండ్ Q2 ఆర్ ఆన్ స్టేట్,
Q3 అండ్ Q4 ఆర్ ఆఫ్ స్టేట్. అంటే ఒక కేసుకి మాత్రమే మనం డయాగ్రామ్ వేసాము, అలా రిమైనింగ్ 3 కేసెస్కి ఏ అవసరం లేదు. ఒక కేసుకి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ వేసాం. ఏంటంటే Q1 అండ్ Q2 ఆర్ ఆన్ స్టేట్, Q3 అండ్ Q4 ఆర్ ఓపెన్ సర్క్యూట్స్. వై ఇట్ ఈజ్? ఎందుకంటే Q1 ABR 0 0 కాబట్టి ఈ 0 అనేది పాజిటివ్కి ఇస్తున్నాం. పాజిటివ్కి ఇచ్చినప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి దీస్ టూ ఆర్, ఇది నెగిటివ్ ఇస్తున్నాం కాబట్టి Q1 అండ్ Q2 ఈజ్ ఆన్ స్టేట్, Q3 అండ్ Q4 ఆర్ ఆఫ్ స్టేట్. దేనికి మనం చూసిన ఫస్ట్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1. ఈ కేసు చూద్దాం. బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1 కదా. A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 1 ఇస్తున్నాం. 1 ఈజ్ పాజిటివ్ కాబట్టి 1 అనేది పాజిటివ్కి ఇచ్చినాం కాబట్టి Q1 అండ్ Q2 ఆర్ ఆన్ స్టేట్లో కూడా మనం డిస్కస్ చేసింది ఈ లాస్ట్ కేసు. AB ఇన్పుట్స్ ఆర్ 1 1. AB ఇన్పుట్స్ ఆర్ 1 1 చూద్దాం. AB ఇన్పుట్స్ ఆర్ 1 1 అయినప్పుడు Q1 ఈజ్ పాజిటివ్, Q1 ఈజ్ పాజిటివ్ కాబట్టి Q1 అండ్ Q2 ఆర్ ఆన్, Q3 అండ్ Q4 ఆర్ ఆఫ్. దీనికి ఇది లాజికల్ డయాగ్రామ్. ఇప్పుడు ఈ రెండు ఆన్ అయినప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు ఇదంతా ఓపెన్ సర్క్యూట్స్ కాబట్టి మనకి ప్లస్, ఇక్కడ నుంచి మనకి ప్లస్ VDD నుంచి మనకి ఏమి ఇక్కడ ఇది ఓపెన్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు వోల్టేజ్ ఏమి రాదు కాబట్టి అవుట్పుట్ C అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి చూడండి, బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1 అయినప్పుడు అవుట్పుట్ అనేది 0. నెక్స్ట్ అలాగే ఎనీ ఇన్పుట్ 1 అయినా సరే, మీకు 0 1 అయినా సరే, 1 0 అయినా సరే, దాని అసోసియేటెడ్ ఛానల్ ఏమవుతుంది? 1 అయినప్పుడు A0 B1 అయితే A0 B1 అయినప్పుడు ఏమవుతుంది? A0 అయినప్పుడు ఇది వర్క్ అవ్వదు కాబట్టి దాని అసోసియేటెడ్ ఛానల్ ఒకటి ఆఫ్లో ఉంటుంది, ఒకటి ఆన్లో ఉంటుంది. కాబట్టి మీకు ఒకటి ఆఫ్లో ఉన్నా సరే, Q3 Q4లో ఏదైనా సరే ఒకటి ఆఫ్లో ఉన్నా సరే మనకి ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనకి VDD రాదు. కాబట్టి ఈ 2 కేసెస్లో కూడా 0. ఓన్లీ ఎప్పుడు మనకి అవుట్పుట్ 1 వస్తుంది? ఓన్లీ Q3 అండ్ Q4 ఆర్ బోత్ ఆర్ ఆన్. బోత్ ఆర్ ఆన్లో ఉండాలి అంటే మనం ఏం తీసుకోవాలి? బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 0 తీసుకోవాలి. AB ఇన్పుట్స్ ఆర్ 0 0 అయినప్పుడు ఏమవుతుంది? Q1 అండ్ Q2 ఆర్ ఆఫ్ స్టేట్, ఆఫ్ సర్క్యూట్. ఇక్కడ 0 కాబట్టి ఇది 0 నెగిటివ్కి ఇస్తున్నాం కాబట్టి Q3 అండ్ Q4 ఆర్ ఆన్ స్టేట్లో ఉంటాయి. జస్ట్ దీనికి రివర్స్ అనమాట. ఆన్ స్టేట్లో అంటే ఇక్కడ ఆన్ అయిపోతాయి, ఇక్కడ Q1 Q2 ఓపెన్ అవుతాయి. కాబట్టి Q3 Q4 ఆన్ అయినప్పుడు VDD ద్వారా ఈ కింద పార్టే మనకు పనిచేయదు, ఇక్కడ ఓపెన్ అవుతాయి. అప్పుడు దీని నుంచి వచ్చే కరెంట్ ఏమవుతుంది? మనకి VDD అనేది యాజ్ ఇట్ ఈజ్గా అవుట్పుట్ C దగ్గరికి వస్తుంది. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ ఈజ్ 1. అది కాబట్టి ఈ 4 కేసెస్లో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే that in each combination of A and B there is at least one open switch between plus VDD and ground. Hence the gate draws only leakage current from supply for any static state. However, when the gate switches from one level to another, some power is consumed because two MOSFETs are partly on at the same time. Due to this reason, power dissipated by CMOS circuit is a function of input signal frequency. కాబట్టి హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనుక అయితే మనం అప్లై చేసే ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తే మనకి పవర్ డిసిపేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం లో ఫ్రీక్వెన్సీస్ని మనం అప్లై చేయాలి. దీని యొక్క మెరిట్స్ డిమెరిట్స్ ఫస్ట్లోనే చెప్పుకుందాం. దీంతో మనకి CMOS సర్క్యూట్ కంప్లీట్ అయింది. TTL, CMOS, RTL, DTL, దీస్ 4 ఆర్ లాజిక్ ఫ్యామిలీస్. దీంతో మనకి 3rd యూనిట్ కంప్లీట్ అయింది. మీకు ఈ 3rd యూనిట్లో వీడియోస్ అన్నీ చూసుకుని మీరు నోట్స్ ప్రిపేర్ అయ్యి రావాలి మీరు క్లాసెస్కి.